కార్యక్రమం పండుగ వాతావరణంలో మా జిల్లాకు సంబంధించిన డిఓ గారు రావడానికి మా ఎమ్మెల్యే మా అన్నగారు వచ్చిందని ఒక నమ్మకం. మీరు మేడం మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇస్తున్నారు తప్పకుండా మేము శాసనసభ్యుడిగా నేను పిల్లలకు సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో కూడా అయితే అది అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ ఇంకా మీరు ఏదైనా రాతపూర్వకంగా నాకు ఇవ్వండి మేడం. తప్పకుండా ఒక 15 రోజుల కూడా దానికి సంబంధించిన నిధులు తప్పక శాంక్షన్ ఇస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మా ఇక్కడ గ్రామానికి చాలామంది పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా మా స్టూడెంట్స్కు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా చాలామంది వచ్చారు. ఈ నామాపూర్ గ్రామానికి సంబంధించిన పెద్దలు కానీ ఇక్కడ ఈ స్కూళ్ళలో చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ తల్లిదండ్రులు కానీ వేదిక పైన పెద్దలు కానీ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మార్పు కోరుకొని 15 నెలల క్రితం తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని మార్పు కోరి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి యొక్క ఆలోచన విధానం అంతా ఒకటి ఈ రాష్ట్రంలో విద్యాపరంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, ప్రభుత్వ హై స్కూల్స్ బలోపేతం చేయాలి. దాంట్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా ఎన్నో సంవత్సరాలకి సంబంధించిన వాళ్ళ ప్రమోషన్కి సంబంధించినటువంటి ప్రమోషన్ విషయంలో కానీ కొత్తగా గవర్నమెంట్ స్కూల్స్ టీచర్ రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ముఖ్యమంత్రిగా వారి శాఖ వారి దగ్గర ఉంది. మేము శాసనసభ్యుడిగా అనేక విషయాల్లో కూడా వారి దర్శనం ఒకటే మాట చెప్తారు. మన గ్రామాల్లో కూడా మీరు శాసనసభ్యుడిగా మీరు ఆ గ్రామాలు పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్లో అక్కడ మధ్యాహ్న భోజనం సంబంధించిన విషయంలో మీరు పాల్గొనాలి. అక్కడ పిల్లలకు సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా కూడా మీరు ప్రభుత్వం దృష్టి తీసుకురండి అని చెప్పేసి వారు అనేక సందర్భాల్లో కూడా శాసనసభ్యులుగా మాకు చెప్పినటువంటి విషయంలో కూడా ఈరోజు నామాపురం అంటే పేరుపోయినటువంటి గ్రామం. ప్రత్యేకమైనటువంటి బోధన చేస్తున్నటువంటి మా టీచర్స్ కానీ ఎవరైతే ఉపాధ్యాయులందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ ఉంటారు. ఉన్నతమైన చదువు చదువుకున్న వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగం సాధించగలుగుతారు. మరి అంత ప్రభుత్వం ఉన్నతమైన కాంపిటీషన్లో కూడా సెలెక్ట్ అయ్యి ఒక హెడ్ మాస్టర్గా జిల్లా పరిషత్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ వివిధ సబ్జెక్టు బోధన చేస్తున్న వాళ్ళు మా టీచర్స్ కానీ సార్లు కానీ చాలా క్వాలిఫైడ్గా ఉంటారు వాళ్ళు. కానీ గవర్నమెంట్ స్కూల్ అనగానే గవర్నమెంట్ స్కూల్ అని ఒకటి అభిప్రాయం ఉండద్దని చెప్పేసి మనం చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళే చాలా గొప్పగా తిరిగి మోల్డ్ అవుతారు, చాలా గొప్పగా అవుతారు. ఎందుకంటే వారికి కొన్ని ఎక్స్పీరియన్స్ చేసేవారు సార్లు అందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ యొక్క ప్రతిభను ఉత్తమమైనటువంటి చదువుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క 10 మంది విద్యా పరంగా వారు బోధన చేస్తున్న సందర్భంలో కూడా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటూ మరి ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన పెగడపల్లి మండలం ఇక నామాపూర్ గ్రామానికి ఇంత పెద్ద ఇచ్చిన ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి నిర్వాహకులకు మీరు ఏదైతే స్కూల్ పరంగా పిల్లల పరంగా ఏ సమస్య ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా శాసనసభ్యుడిగా ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి కోరుకుంటూ మా డిఓ గారు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మన జగిత్యాల జిల్లాలో ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ పరంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. జిల్లా కలెక్టర్ గారు కానీ నేను కానీ ప్రభుత్వ పరంగా మన జిల్లాకు సంబంధించినటువంటి పిల్లల విషయంలో ఏ స్కూల్లో కానీ ఇక్కడ టాయిలెట్స్ ఇబ్బంది ఉన్నా, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇబ్బంది ఉన్నా, ఇంకా వివిధ అంశాలు ఏదన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. ప్రభుత్వం విప్పుగా జిల్లా పరంగా కానీ ముఖ్యంగా ధర్మపురి ప్రజలు నన్ను ఆశీర్వదించి శాసనసభ్యులు చేసినటువంటి సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టండి. ఆ దృష్టిలో కూడా మీ దృష్టికి ఏదైతే పిల్లలకు ఇబ్బంది పరంగా మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఇంకా ఇతర సమస్యలు ఏదైనా కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ పరిష్కారం చేస్తానని మా డిఓ గారికి చెప్తూ మన ముఖ్యంగా మరి ఇంత మంచి కార్యక్రమంలో కాలాతీతమైంది 9 అవుతుంది. ఎక్కువ టైం తీసుకోకుండా మరి మీకు అదర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు ఏదైనా కూడా ఇంకా మీకు ఇతర సమస్యలు ఏదైనా కూడా నేను మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ మా ప్రెస్ మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ మరి మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఫస్ట్ టైం కదా ఇది కార్యక్రమం, ఫస్ట్ టైం ఇంత పెద్ద కార్యక్రమంలో కూడా మన పిల్లల పేరెంట్స్ సహకరించినందుకు ఈ గ్రామ పెద్దలందరూ కూడా సహకరించినందుకు మరి ఇంత మంచి వార్షికోత్సవంలో కూడా పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఉపాధ్యాయులను కోరుకుంటూ మా డిఓ గారిని కూడా కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశంలో కూడా నన్ను భాగస్వామ్యం చేసిన వారికి మరొకసారి ఈ గ్రామానికి సంబంధించినటువంటి మా తమ్ముడు
రామాడు రవీంద్ర కానీ ఇంకా సార్ మొన్న నాకు రాత్రి 9:30 వరకు ఉన్నారు సార్, 10 గంటల వరకు నా గురించి వెయిట్ చేశారు. సార్ మీ పేరు సార్? నాగభూషణ్ గారు రాత్రి 10:30 వరకు మా ఇంటి దగ్గర వెయిట్ చేసి మీరు రావాలని చెప్పి మరి మా హెడ్ మాస్టర్స్ గారికి డిఓ గారికి పంచిపెట్టుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. లాస్ట్ ఇయర్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ లో టెస్ట్ లో సంవత్సరానికి 12,000 చొప్పున 4 సంవత్సరాలు గాను 48,000 స్కాలర్షిప్ సాధించినటువంటి 8th క్లాస్ విద్యార్థిని కుమారి డి అక్షితని బడిబాట పాంప్లెట్లని మరియు డిఓ గారు ప్రముఖులందరినీ కూడా లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత న్యూఢిల్లీ వారు నిర్వహించినటువంటి 4 విద్యార్థులు నెక్స్ట్ ఈ అరుణ్ సో వాళ్ళందరికీ కూడా మీరు